హే గాయ్స్! ఈరోజు నేను లవ్ ఫర్ యూ అనే చైనీస్ డ్రామాని చెప్పబోతున్నాను. ఇక డ్రామాలోకి వెళ్దాం. ఈ డ్రామా మన హీరో చైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అతను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక సెషన్ తీసుకుంటూ ఉంటాడు. ఆ సెషన్లో అతను తన జీవితంలో చాలా బాధాకరమైన పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు మనకు తెలుస్తుంది అతను చాలా హార్డ్ లైఫ్ గడిపాడు అని. అతను ఒకప్పుడు ఫైటర్ కూడా. అంతేకాదు అతని నాన్న చాలా హింసించేవాడు కూడా. ఇక్కడ అతను తన జీవితంలోని మంచి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే సమయంలో అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. వెంటనే సీన్ కూడా షిఫ్ట్ అవుతుంది. ఆ అమ్మాయి కూడా ఈరోజే ఎయిర్పోర్ట్కి చేరుకుని తాన్షీ సిటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ అమ్మాయి మన డ్రామా హీరోయిన్. ఆమె పేరు జియాంగ్. తాన్షీ ఒక చిన్న టౌన్. అక్కడికి చేరుకున్న వెంటనే జియాంగ్ అక్కడ ఒకరిని గుర్తుపడుతుంది. అతను ఆమె ఓల్డ్ క్లాస్మేట్. ఇప్పుడు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అతను జియాంగ్ని చూసి, నువ్వు అయితే పూర్తిగా మోడల్లా మారిపోయావు. హైస్కూల్ రోజులు చాలా మారిపోయాయి. హోటల్లో స్టే చేస్తావా లేక ఇంటికి వెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నేను మా ఇంటికే వెళ్తాను అని అంటుంది. మరోవైపు మన చెన్ని చూపిస్తారు. అతను ఒక బిల్హార్డ్ హౌస్ని నడుపుతూ ఉంటాడు. అక్కడ చాలా మంది బిల్హార్డ్ ఇంకా స్నూకర్ని ఆడడానికి వస్తూ ఉంటారు. అప్పుడే కింద కొంతమంది గూండాలు వచ్చి అతన్ని కలవాలని చూస్తున్నారని తెలుస్తుంది. నిజానికి వాళ్ళు ఒక అపోనెంట్ గ్యాంగ్ కోసం పనిచేస్తూ ఉంటారు. అతన్ని కిందికి రప్పించడానికి ఒక హైస్కూల్ స్టూడెంట్ని ఏడిపిస్తూ ఉంటారు. చైన్ కిందికి వస్తాడు. అతన్ని చూసి వాళ్ళు, నీ బలహీనత మాకు బాగా తెలుసు. హైస్కూల్ పిల్లలతో ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే నువ్వు అస్సలు ఊరుకోవని మాకు తెలుసు అని అంటారు. మొదట చైన్ వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ అంతలో వాళ్ళు ఒక హైస్కూల్ అమ్మాయి గురించి చెడుగా మాట్లాడడం మొదలు పెడతారు. అది విన్న వెంటనే చైన్కి కోపం వస్తుంది. వెంటనే అక్కడ తలుపులు లాక్ చేయిస్తాడు. అప్పుడే ఒక గూండా తన జోబిలో నుంచి కత్తి తీసి అతని ఎదుట నిలుస్తాడు. కానీ దానికి చైన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వడు. అతను ఆ నైఫ్ని ఒక చేత్తోనే పట్టేస్తాడు. అతని కళ్ళల్లో అంతటి భయంకరమైన చూపు ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు తాను ఎప్పుడూ భయపడనట్టుగా జీవితంలో తాను ఇప్పటికే చాలా అనుభవించాడు. దీంతో ఆ గూండాని చాలా భయపడిపోతాడు. వెంటనే క్షమాపణ చెప్పి, మా బాస్కి చెబుతాను, ఇక మీతో పని చేయాలని మాకు లేదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక జియాంగ్ తన పాత బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఒక ఫ్లాట్ ఉంటుంది. అది చైన్దే. ఆమె నేరుగా ఆ ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పాత సామాన్లని ప్యాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ గదిలో ఒక అమ్మాయికి సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి. వెంటనే అవన్నీ కూడా ప్యాక్ చేస్తుంది. అలాగే చైన్కి ఎంతో ఇష్టమైన ఒక విగ్రహాన్ని బయటికి తీసి దాన్ని అందంగా సర్దుతుంది. కొద్దిసేపటి తర్వాత చైన్ కూడా ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి తన ఫ్రెండ్ వచ్చిందేమో అని అనుకుంటాడు. అతను తన ఫ్రెండ్ పేరుని పిలుస్తూ, నా కిచెన్లోకి రావద్దని చెప్పాను కదా అని అంటాడు. అక్కడ ఉన్న జియాంగ్ని చూసి పూర్తిగా షాక్ అయిపోతాడు. ఆమె చైన్ కోసం సూప్ తయారు చేసి ఉంటుంది. కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా ఉన్న అతను, నేను నీకు ఏమన్నానో గుర్తులేదా? జీవితాంతం నాకు నీ మొహం చూపించొద్దని చెప్పాను కదా అని అంటాడు. దానికి జియాంగ్, ఎందుకు చూపించకూడదు? నేను ఎందుకు ఇక్కడికి రాకూడదు? ఇది నా ఇల్లు కూడా కదా. నేను ఇక్కడే 10 సంవత్సరాలు గడిపాను అని అంటుంది. అంతటితో మనల్ని ఒక ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తారు. అది వీళ్ళిద్దరూ చిన్నపిల్లలుగా ఉన్న సమయం. వీళ్ళిద్దరి చిన్ననాటి జీవితం కూడా చాలా హార్డ్గా గడిచింది. చైన్ ఒక బస్ స్టాండ్ దగ్గర లేదా రైల్వే స్టేషన్ దగ్గర నిలబడి ఉండేవాడు. అతనికి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. కానీ చైన్ మాత్రం వాళ్లకు కేవలం కంపెనీ మాత్రమే ఇచ్చేవాడు. ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని దొంగతనం చేయకుండా ఆపడానికి ట్రై చేసేవాడు. కానీ ఈ రోజు మాత్రం అతను చాలా బాధగా కనిపిస్తూ ఉంటాడు. అతను, ఈరోజు మా ఇంటికి కొత్త అమ్మ వస్తోంది. మా డాడ్కి ఒక ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ దొరికింది. ఆమె తన కూతురితో కలిసి ఇక నుంచి మా ఇంట్లోనే ఉండబోతోంది అని అంటాడు. అదే సమయంలో జియాన్ తన అమ్మతో కలిసి స్టేషన్ వైపు వస్తుంది. బస్సు దిగిన తర్వాత ఆమె అమ్మ వాష్రూమ్కి వెళ్తుంది. అప్పుడు జియాంగ్ సామాన్తో అక్కడ ఒంటరిగా నిలబడి ఉంటుంది. అప్పుడే ఒక పిల్లవాడు ఆమెను మోసం చేసి ఆమె సామాను దొంగలించడానికి వస్తాడు. కానీ చైన్ అక్కడికి వచ్చి ఆమెను ప్రొటెక్ట్ చేస్తాడు. అతను, ఈ సామాను చాలా హెవీగా ఉంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, అలా ఎవరినైనా నమ్మి నీ లగేజ్ని ఇస్తావా అని అడుగుతాడు. అందుకు ఆమె, లేదు, కానీ నువ్వు మంచి వ్యక్తిలా కనిపిస్తున్నావు, నన్ను ప్రొటెక్ట్ చేశావు కదా అని అంటుంది. కానీ కొద్దిసేపటికి అతని మంచితనం అంతా మాయమవుతుంది. ఎందుకు అంటే జియాంగ్ అమ్మని చూసి అతను గుర్తుపడతాడు. దూరం నుంచి ఆమెను చూసిన వెంటనే గుర్తిస్తాడు. తన డాడ్ కంప్యూటర్లో ఆమె ఫోటోని ముందే చూసి ఉంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈమెనే నా సౌతి తల్లి అని.
ఈమె సౌతి తల్లి కూతురు అని. అంతే, వెంటనే జియాన్ సామాను తీసుకుని అక్కడి నుంచి పరిగెత్తిపోతాడు. తర్వాత ఆ తల్లి కూతురు ఇద్దరూ వాళ్ళ అపార్ట్మెంట్కి చేరుకుంటారు. అక్కడ మిస్టర్ చైన్ వాళ్లకు చాలా ఆత్మీయంగా వెల్కమ్ చేస్తాడు. ఆ తర్వాత జియాంగ్కి చైన్తో కలిసి ఉండాల్సిన గదిని చూపిస్తాడు. అతను ఇక్కడ ఒక చిన్న బెడ్ వేస్తాను, అప్పుడు నువ్వు చాలా సౌకర్యంగా ఉండొచ్చు అని అంటాడు. అలాగే తన కొత్త గర్ల్ ఫ్రెండ్కి వెల్కమ్ చెప్పడానికి చాలా రకాల వంటకాలు కూడా సిద్ధం చేసి ఉంటాడు. జియాంగ్కి ఆమె అమ్మ ముందుగానే ఒక్కటే చెప్పింది, ఈ ఇంట్లో అందరితో మంచిగా ఉండు, మనకు ఇక్కడ ఉండడానికి చోటు దొరుకుతుంది, పని కూడా దొరుకుతుంది, అప్పుడు మనం ఇక్కడే సెటిల్ అయిపోతామని చెప్పి ఉంటుంది. పాపం జియాంగ్ తన అమ్మ చెప్పిన ప్రతి మాట వినేది. అంతలో చైన్ అక్కడికి వస్తాడు. తాను ఆమె డాడ్ కోసం తీసుకువచ్చిన గిఫ్ట్ని ముందే దొంగలించానని అతనికి తెలుసు. ఇప్పుడు ఆమె పరువు పోతుందని అనుకొని లోపల చాలా నవ్వుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ జియాంగ్ తన బ్యాగ్లో నుంచి ఒక పెయింటింగ్ తీస్తుంది. అది ఒక హ్యాపీ ఫ్యామిలీ పెయింటింగ్. అది చూసిన వెంటనే చైన్ వాళ్ళ నాన్న చాలా సంతోషపడిపోతాడు. ఆ రాత్రి జియాంగ్ ఇంకా చైన్ గదిలో ఉంటారు. అప్పుడు చైన్ ఆమెను బాగా భయపెడతాడు. ఈ లైన్ దాటొద్దు, దాటితే నిన్ను చంపేస్తాను అని అంటాడు. అంతేకాదు, రాత్రిపూట కూడా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇద్దరు స్కూల్కి వెళ్తూ ఉంటారు. చైన్ కొంచెం పెద్దవాడయ్యాక తన డాడ్కి ఎదురు తిరగడం మొదలు పెడతాడు. ఇంటి బయటే ఉండి తనంతట తానే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ జీవిస్తాడు. ప్రజల ముందు జియాన్ని అవమానించడానికి, ఇప్పుడు మా నాన్న నన్ను పోషించడం లేదు, ఎందుకంటే అతనికి ఇంకో కూతురు దొరికింది కదా అని అంటూ ఉంటాడు. కానీ జియాన్ మాత్రం అతని డాడ్ పంపిన డబ్బులు అతనికి ఇచ్చి, నేను ఎవరి హక్కు తీసుకోవడం లేదు, నువ్వే నీ ఇష్టంతో బయట ఉంటున్నావని అంటుంది. అతను అప్పుడప్పుడు ఇంటికి కూడా వచ్చేవాడు. అతని సామాను అక్కడే ఉండేది. కానీ తలుపు దారి కాదు, కిటికీ నుంచి దూకి లోపలికి వచ్చేవాడు. అతను బయట చాలా ప్రమాదకరమైన, తన వయసుకు మించిన పనులు చేసేవాడు. జియోని ఏడిపించడం అతని ఫేవరెట్ హాబీగా మారిపోయింది. అయినా ఆమె మాత్రం ఎప్పుడు సైలెంట్గానే ఉండేది. ఇద్దరు ఒకే మిడిల్ స్కూల్లో చదువుతూ ఉంటారు. ఒకరోజు అమ్యూజ్మెంట్ పార్క్కి వారి ట్రిప్పుకు వెళ్తున్నారని జియాంగ్కి తెలుస్తుంది. అందరూ సంతోషపడుతుంటే ఆమె మాత్రం బాధపడుతుంది. ఎందుకు అంటే అక్కడ చైన్ అతని ఫ్రెండ్స్ పై క్లాస్ వాళ్ళు కలిసి తనను బులీ చేస్తారని ఆమె ముందే తెలుసు. అదే జరుగుతుంది కూడా. ఆమె తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళు ఆమెను పట్టుకొని, రా, నా చిన్న చెల్లిని నేను బాగా చూసుకుంటాను అని అంటారు. అంతేకాదు, ఆమెను బాగా ఏడిపిస్తారు. చైన్ ఒక బంపర్ కారులోకి వెళ్ళి కూర్చుంటాడు. కానీ అక్కడ కరెంట్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వస్తువులు కనిపించగానే అతను ఒక్కసారిగా భయపడిపోతాడు. వణుకుతూ కూర్చుంటాడు. అతను చాలా వణికిపోతాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని జియాన్ అక్కడి నుంచి పారిపోతుంది. అది అతనికి ఉన్న ఒక ఫోబియా. ఆ ఫోబియా ఎందుకు వచ్చిందో కూడా జియాన్కి బాగా తెలుసు. ఒకరోజు ఆమె ఇంటికి త్వరగా వచ్చేసరికి మిస్టర్ చైన్ తన కొడుకుని చాలా దారుణంగా అబ్యూస్ చేస్తున్నాడని చూస్తుంది. అతన్ని భయపెట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి టార్చర్ చేస్తూ ఉంటాడు. అందుకే పాపం చైన్ బంపర్ కారులో అంతగా భయపడిపోయాడు. అతన్ని చాలా దారుణంగా తిట్టేవాడు కూడా. నువ్వు మీ అమ్మలాగే ఉన్నావు అని అవమానించేవాడు. పాపం జియాన్ అప్పుడు చిన్నపిల్ల, భయంతో ఏమీ చేయలేకపోయింది. అతన్ని ప్రొటెక్ట్ చేయలేకపోయింది. కానీ ఆ రాత్రి చైన్ భయంతో వణుకుతూ చాలా అస్వస్థగా ఉండగా ఆమె అతని దగ్గరికి ఒక సూప్ తీసుకువచ్చి తన చేతితో తినిపిస్తుంది. నేను ఏమీ చూడలేదు అని కూడా చెబుతుంది. అదే సమయంలో చైన్ మనసు కూడా కరిగిపోతుంది. అతను ఈ రోజు నుంచి నేను నిన్ను ఎప్పుడు ఏడిపించను అని మాట ఇస్తాడు. అలా చైన్, తన ఫ్రెండ్స్ జియాంగ్ తరచూ తిరిగేవాళ్ళు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు కొన్ని సంవత్సరాలు మంచిగా ఫ్రెండ్స్గా గడిపేవారు. కానీ ఆ తర్వాత వాళ్ళ మధ్య కొద్ది దూరం పెరిగింది. అప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు. జియాంగ్ హై స్కూల్కి చేరుకుంది. ఇక చైన్ అప్పటికే హై స్కూల్ పూర్తి చేసి ఉంటాడు. పెద్దయ్యాక అతను చాలా యువకుడిగా, బలమైన వ్యక్తిగా మారుతాడు. జియాన్కి తన అమ్మ ప్రవర్తన ఏమీ నచ్చడం లేదు. ఈ మధ్య ఆమె ఎక్కువగా అందంగా రెడీ అవ్వడంపై దృష్టి పెట్టేది. అలాగే తన ఆఫీస్ డిన్నర్స్ పేరుతో చాలా సమయం బయటే గడిపేది. చూస్తుంటే జియాన్ అమ్మ, చైన్ డాడ్ ఇద్దరి మధ్య ఒక సంబంధం కుదిరేలా కనిపించడం లేదు. ఆ రోజు జియాన్ పుట్టినరోజు. ఆమె తన అమ్మ తన కోసం చిన్న గిఫ్ట్ అయినా తీసుకురావాలి అని కొంతసేపు తనతో గడపాలని కోరుకుంటుంది. కానీ ఆమె అమ్మకు మాత్రం తన పనులే ముఖ్యం. నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపో అని చెప్పి తాను వెళ్ళిపోతుంది. ఆమె ఒక మీటింగ్కి వెళ్తుంది. అక్కడ చైన్ ఆమెను తన బాస్తో కలిసి చూస్తాడు. ఆమె తన బాస్కి చాలా క్లోజ్గా కనిపిస్తుంది. అప్పుడు అతని బాస్, రేపు యాచ్లో ఒక పార్టీ ఉంది, నీ కూతుర్ని కూడా తీసుకురా, అందరం బాగా ఎంజాయ్ చేద్దామని అంటాడు. ఇక జియా మాత్రం చాలాసేపు ఎదురు చూస్తుంది, ఎవరైనా తన బర్త్డేని తనతో కలిసి సెలబ్రేట్ చేస్తారేమో అని. కానీ ఎవరూ రాకపోవడంతో ఒంటరిగానే చిన్న కేక్ కట్ చేయడం చేస్తుంది.
ఆమె మనసులో ఒక కోరిక కోరుకునే సమయంలో ఎదురుగా చూసేసరికి తనకు తోడుగా ఉండడానికి చేన్ అక్కడికి నిలబడి ఉంటాడు. అతను నేను స్పెషల్గా నీకోసమే వచ్చాను అని మాత్రం చెప్పడు. కేవలం హ్యాపీ బర్త్డే అని అంటాడు. రేపు నీకేమైనా పని ఉందా? ఫ్రీగా ఉంటే ఇంట్లోనే ఉండు, బయటకు మాత్రం వెళ్ళొద్దు అని అంటాడు. నిజానికి ఆ యాచ్లో ఏదో ప్రమాదం జరగబోతోందని చేన్కి ముందే తెలుసు. అందుకే ఆమెను ముందుగానే హెచ్చరిస్తాడు. ఆ రాత్రికి జియోన్ అమ్మ బాగా తాగి ఇంటికి తిరిగి వస్తుంది. మిస్టర్ చేన్ ఇంకా ఇంటికి రాలేదని సంతోషపడుతుంది. ఆ తర్వాత, తెలుసా, నేను టాప్ 3 ఎంప్లాయీస్లో ఒకరిని. రేపు ఒక పార్టీ ఉంది, నువ్వు కూడా నాతో రా. అక్కడ చాలా మంచి మంచి వంటకాలు ఉంటాయి, ఇద్దరం కలిసి తిందామని అంటుంది. జియోన్ జీవితంలో తన అమ్మ ఒక్కరే కాబట్టి ఆమె చెప్పిన మాటలకి ఎప్పుడూ మ్యానిపులేట్ అయిపోతుంది. ఈసారి కూడా అలాగే అవుతుంది. మరోవైపు చేన్ నగరంలో చాలా చిన్న చిన్న పనులు చేస్తూ జీవిస్తూ ఉంటాడు. ఒక బిలియార్డ్ హౌస్లో జాబ్ చేస్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక డెలివరీ పని వస్తుంది. కొన్ని కొట్టుకునే వస్తువులను ఒక చోట డెలివరీ చేయాలి అని తెలుస్తుంది. కానీ అతని పని కేవలం డెలివరీ వరకే. ఆ తర్వాత జరిగే ఎలాంటి ఇల్లీగల్ పనిలో అతను పాల్గొనడు. ఇక యాచ్లో అదే పార్టీ జరుగుతూ ఉంటుంది. అది జియోన్ అమ్మ పనిచేసే కంపెనీ నిర్వహించిన పార్టీ. ఆమె అక్కడ చాలా ఎదిగింది, కానీ అది నేరుగా కాదు, తన బాస్ మనసు గెలుచుకొని. పాపం జియోన్కి అక్కడ ఒక్కసారిగా ఆరోగ్యం పాడవుతుంది. ఆమెకి గుండె దడ మొదలవుతుంది. కానీ ఆమె అమ్మకు మాత్రం ఏమాత్రం పట్టదు. ఆమె తన కొలీగ్స్, తన బాస్తో పరిచయం చేస్తూ నా కూతురు చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అని చెప్పుకుంటూ ఉంటుంది. పాపం జియోంగ్ ఇంకా ఏమీ తినలేదు, తాగలేదు కూడా. ఆమె బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ నిలబడి ఉన్న చేన్ ఆమెను చూస్తాడు. ఆమె ఆరోగ్యం బాగోలేదని, ఆమెను చూసుకునే వాళ్ళు కూడా లేరని అతనికి అర్థమవుతుంది. అంతేకాదు, ఒక వ్యక్తి ఆమె వెనకాల పడుతూ ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏమైందో తెలియదు, కానీ చేన్ డెలివరీ చేసి వెళ్లకుండా నేరుగా లోపలికి వెళ్తాడు. అంతలోనే అక్కడ కొంతమంది మనుషులు వాళ్ళని అటాక్ చేస్తారు. ప్రజలంతా భయంతో అటు ఇటు పరుగులు తీస్తారు. ఇక జియాంగ్ అమ్మను ఆమె బాస్ తనతో కలిసి యాచ్లో మరోవైపుకు తీసుకెళ్లిపోతాడు. కానీ చేన్ జియాంగ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆమెకు ఒక గాయం కూడా కాకుండా తన శరీరాన్ని ఆమెను కవచంగా నిలబెడతాడు. ఆమె అమ్మ మాత్రం నా కూతురు వెనకే మిగిలిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. అయినా తన కూతురి కోసం ఒక్కసారి కూడా గట్టిగా నిలబడదు. అప్పుడు చేన్కి అక్కడ ఒక వాటర్ స్కూటర్ దొరుకుతుంది. అతను దానిపై కూర్చొని నన్ను గట్టిగా పట్టుకో అని జియాంగ్కి చెబుతాడు. తర్వాత ఆమెను సురక్షితంగా అక్కడ నుంచి బయటకు తీసుకెళ్తాడు. చివరికి ఇద్దరు సేఫ్గా బయటపడతారు. అతను నిశ్శబ్దంగా తన జాకెట్ తీసి పక్కకు వేస్తాడు. దాంతో జియాంగ్ దానితో తనను కప్పుకుంటుంది. తర్వాత ఇంటికి వెళ్తారు. కానీ పైనుంచి ఆమె అమ్మ, డాడ్ గొడవ పడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. ఇది అంతా విన్న తర్వాత జియాంగ్కి ఇంట్లోకి వెళ్లాలనే మనసే ఉండదు. ఆమె వెనక్కి తిరిగి చేన్తో, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఇంకా ఏమీ తినలేదు అని అంటుంది. అప్పుడు అతను ఆమెకు ఇష్టమైన భోజనం తినిపించడానికి తీసుకెళ్తాడు. ఆమె చెప్పిన ప్రతి చిన్న కోరికను నెరవేరుస్తూ తర్వాత జేన్ ఆమెను ఇంటికి వరకు డ్రాప్ చేయడానికి వస్తాడు. అతను సాధారణంగా ఇంట్లో ఉండడు. ఈరోజు కూడా కేవలం ఆమెను దింపడానికి మాత్రమే వచ్చాడు. జియాంగ్ లోపలికి వెళ్ళగానే ఆమె అమ్మ, మిస్టర్ చేన్ ఇద్దరు మళ్ళీ గొడవ పడుతూ ఉండడం చూస్తుంది. మిస్టర్ చేన్కి ఈ మధ్య జియాంగ్ అమ్మ తన బాస్కి చాలా క్లోజ్గా ఉంటుందని తెలుస్తుంది. అందుకే ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు. దానికి ఆమె, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను అని సమాధానం ఇస్తుంది. అలా వాళ్ళు గొడవ పడుతూనే ఉంటారు. జియాంగ్ తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి అంతా వింటూ ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళాలని మాత్రం అనిపించదు. అది చేన్కి అర్థమవుతుంది. అతను ఆమె చేతిని పట్టుకుని మళ్ళీ తనతో బయటికి తీసుకెళ్తాడు. తలుపు మూసుకున్న శబ్దం లోపలికి వినిపిస్తుంది. అప్పుడే ఆమె అమ్మకు ఒక విషయం అర్థమవుతుంది. నా కూతురు ఇంటికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అని. ఆ తర్వాత చైన్ వాళ్ళిద్దరికీ ఒక డెజర్ట్ ప్యాక్ చేయించుకొని రూఫ్ టాప్ మీదికి తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా తింటూ ఉంటారు. అప్పుడు అతను ఆమెకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి పేరెంట్స్ కూడా ఐడియల్గా ఉండరు. కొంతమంది పేరెంట్స్ మన వాళ్ళలాగే ఉంటారు. అలాంటి పేరెంట్స్ ఉన్నప్పుడు మనకు శత్రువులు కూడా అవసరం ఉండదు. మనల్ని మనమే చూసుకోవాలి. నువ్వు కూడా వాళ్ళపై డిపెండ్ అవ్వకు. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, బాగా చదువుకో అని చెబుతాడు. నేను కూడా నా ఫ్యూచర్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను పోలీస్ అకాడమీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. అప్లికేషన్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఫిజికల్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని అంటాడు. జియాన్ కొద్దిసేపు అతని పక్కనే కూర్చుంటుంది. తన మనసు తేలిక పడుతుంది. ఆ తర్వాత అతను ఆమెకు తిరిగి ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు. కానీ ఈసారి అతను డోర్ నుంచి కాకుండా కొత్త దారిని చూపిస్తాడు. 1-2 సార్లు ఈ దారి యూజ్ చేస్తే నువ్వు కూడా సులభంగా ఇంటికి చేరిపోతావు అని అంటాడు.
అలా జియాన్ తన అమ్మని ఫేస్ చేయకుండా కిటికీ దారిలోకి పైకి వెళ్ళిపోతుంది. ఇక చైన్ ఈ మధ్య రన్నింగ్కి చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతను తన స్కూల్లో చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు. అందుకే చాలామంది అమ్మాయిలు అతనిపై క్రష్ ఉండేది. అతను లాస్ట్ ఇయర్లో ఉన్నా కూడా ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలు అతన్ని పొందలేకపోయారు. ఒకరోజు అతను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా జియాన్ అతన్ని చూడడానికి వస్తుంది. అది చూసిన ముగ్గురు అమ్మాయిలు జియాన్ని ఏడిపిస్తూ కనిపిస్తారు. వాళ్ళు పూర్తిగా బుల్లీ టైప్గా అనిపిస్తారు. వాళ్లకు జియాంగ్పై అసూయ కలుగుతుంది. వాళ్ళు ఆమెను ఆపి, మాతో అయితే ఇతను ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నువ్వేమో వేరే స్కూల్ నుంచి వచ్చి మా స్కూల్ హ్యాండ్సమ్ బాయ్పై హక్కు చెలాయించాలని చూస్తున్నావా అని అంటారు. జియాన్ చాలాసార్లు నేను అతని ఫ్యామిలీ మెంబర్ని అని చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళు ఆమెతో గొడవ పడేలోపే చైన్ అక్కడికి వచ్చి జియాంగ్ని ప్రొటెక్ట్ చేస్తూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇలా చైన్ ఇంకా జియాంగ్ స్నేహం మరింత బలపడుతుంది. అతను అప్పుడప్పుడు కిటికీ దగ్గరికి వచ్చి ఆమెకు ఇష్టమైన ఫుడ్ని ఇచ్చి మళ్ళీ నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవాడు. ఒకరోజు జియాంగ్ స్కూల్లో ఉండగా ఆమె దగ్గరికి మూన్ వస్తాడు. అతను చైన్కి చాలా మంచి ఫ్రెండ్. మూన్ మాట్లాడుతూ, ఈరోజు చైన్కి ఫిజికల్ ఎగ్జామ్ టెస్ట్ ఉంది. అతను పూర్తిగా రెడీగా ఉన్నాడు. కానీ ఇంటి నుంచి కొన్ని డాక్యుమెంట్లు తీసుకురావడానికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. చాలా లేట్ అవుతోంది. దయచేసి మాకు హెల్ప్ చెయ్యి. నీ దగ్గర కీ ఉంది కదా అని అడుగుతాడు. జియాన్కి ఇప్పటికే చైన్ అతని డాడ్ మధ్య ఉన్న పరిస్థితి మొత్తం తెలుసు. ఆమె వెంటనే భయపడి అతన్ని కాపాడాలని ఇంటివైపు పరిగెడుతుంది. వాళ్ళు ఇంటి తలుపు తెరవబోతూ ఉండగా కింద వాళ్ళ నాన్న వచ్చాడని చూసి ఆమె గమనిస్తుంది. అప్పుడే ఆమె మూన్ని లోపలికి పంపిస్తుంది. అతను లోపలికి వెళ్ళి కట్టేసి ఉన్న చైన్ని రెస్క్యూ చేసి వెనకదారి గుండా తీసుకొని పారిపోతాడు. ఈ మొత్తం సమయంలో జియాంగ్ మాత్రం తన ప్రాణాలనే ప్రమాదంలో పెడుతుంది. ఆమె చైన్ వాళ్ళ నాన్నతో ఏదో కారణంతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకు అంటే అతను లోపలికి వెళ్ళి చైన్ని పట్టుకోకుండా ఉండాలి అని, అతను తన ఎగ్జామ్ రాయడానికి చేరుకోవాలి అని. పాపం చైన్ ఎంత వేగంగా పరిగెత్తినా తన టెస్ట్ పాయింట్కి చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది. అతని ఫ్రెండ్ అక్కడ అధికారులను ఎంతసేపు అయినా ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ చివరికి పోలీసు వాళ్ళు అతన్ని ఫెయిల్ చేసి వెళ్ళిపోతారు. పాపం చైన్ గుండె పూర్తిగా పగిలిపోతుంది. అతని సొంత నాన్ననే అతనికి పెద్ద శత్రువుగా మారిపోయాడు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగి వచ్చి తన నాన్నని ఎదురిస్తాడు. ఆయనతో గొడవ పడడానికి సిద్ధమవుతాడు. కానీ తన నాన్న, నువ్వు నన్ను ఆటబొమ్మను అనుకుంటున్నావా? నిశ్శబ్దంగా కూర్చొని భోంచెయ్యి. నీ టెస్ట్ మిస్ అవ్వడం చాలా మంచిదైంది. నేను చేసినది సరైనదే. నిన్ను కట్టేసి ఆపేశాను. ఎందుకు అంటే నువ్వు పోలీస్ అకాడమీలో చేరవు. నాలాగా పవర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తావు అని అంటాడు. అతను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే. తన కొడుకు కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని కోరుకుంటాడు. కానీ చైన్ మాత్రం, మీకు నేను అస్సలు అర్థం కాలేదు. నాకు ఎలక్ట్రిసిటీ అంటే ఎంత భయం ఉంటుందో మీకు తెలుసు. అయినా కూడా నన్ను అక్కడికి పంపాలని చూస్తున్నారు. మీరు ఎలాంటి తండ్రి అని అడుగుతాడు. అది విన్న వెంటనే అతని నాన్నకు కోపం వస్తుంది. చిన్నప్పుడు చేసినంటే అతనికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడానికి తీగలు తీయడానికి చూస్తాడు. కానీ ఇప్పుడు చైన్ చిన్నవాడు కాదు. అతను వాళ్ళ నాన్నని నేలకేసి పడేస్తాడు. ఒక వస్తువు తన చేతిలో తీసుకొని కొట్టబోతూ ఉండగా చివరి క్షణంలో ఆ వస్తువుని పక్కకు విసిరేస్తాడు. ఇక మీదట నన్ను ఇలా భయపెట్టడానికి ట్రై చేయొద్దు అని హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతని డాడ్కి చిన్నప్పటి నుంచి చైన్ అంటే అసహ్యం. ఎప్పుడు అతన్ని అవమానిస్తూ, నీలో ఒక్క లక్షణం కూడా నాలాగా లేదు. నీ అలవాట్లు, నీ జుట్టు నాలాగా లేదు. నీ అమ్మ నన్ను మోసం చేసిందేమో అనిపిస్తోంది. నేను అసలు ఎవరికి పెంచుతున్నానో కూడా తెలియడం లేదు అని తిట్టేవాడు. ఇలాంటి మాటలే చైన్ మనసులో ద్వేషం అనే చిన్న విత్తనం నాటాయి. కాలక్రమంలో అదే విత్తనం ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. ఇక్కడితే ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.